హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరానిగా శాన్వి. ఈ వ్లాగ్ అయితే రిసెప్షన్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరానిగా శాన్వి. సో మేమైతే నిన్ననే బట్టల షాపింగ్ చేసేసినాము. సో ఇవాళ అయితే చెప్పుల షాపింగ్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం. ఏదో మాట్లాడండి. మేమైతే 3 జతలు తీసుకుంటున్నాం బట్టలు. తమ్ముడికి 3 జతలు తీసుకున్నాం, నేను ఒక ఫ్రాక్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కూడా బట్టలు షాపింగ్ చేసి చెప్పులు కొనుక్కుంటాను. సో ఫ్రెండ్స్, అక్క దగ్గర చెప్పులు లేవు, చెప్పులు తిరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే డైలీ వేస్ తిరుగుతుంది. అందుకే ఇంకా క్రాస్ ఏమో పడతలేవు, అందుకే ఉయ్యాలది తేడానికి పోయినప్పుడు అమ్మమ్మ నాకు ప్రేమతో ఇప్పించారు. సో అందుకని నేను వేసుకొని తిరుగుతున్నాను. సో ఆడికి పోయినాక వీడియోస్ స్టార్ట్. ఫ్రెండ్స్, చెప్పులు లేవు ఫ్రెండ్స్, ఆ క్రాక్స్ ఏమో పడతలేవు. సరే గాయ్స్, ఆడికి పోయినాక వీడియో స్టార్ట్ చేద్దాం. బై జేమ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే మాకి షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మా నాన్న షాపింగ్ చేస్తున్నాం. నేనైతే హోంవర్క్ రాస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే హోంవర్క్ రాస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే బుక్స్ చదువుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక పేపర్ అంతా అయిపోయింది స్టిక్కర్స్ వేయడానికి. సో ఇన్ని బుక్స్ అయితే పెట్టేసుకున్నాం. యాక్చువల్లీ కొన్ని పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఇవి పెట్టేసుకున్నాను. సో ఫ్రెండ్స్, చాలా హెల్ప్పోయినాం. నా టాయ్ నేను ఒకసారి తీసుకెళ్ళి నారవ్వడు బాధగాడు. నేను అయితే ఇవాళ నాకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చిన స్కూల్ వాళ్ళు, ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్రిపేర్ చేయమని. సో నేనైతే చేస్తాను. అది ఏమంటారు, సమ్మర్ హాలిడేస్కి హోంవర్క్ అన్నమాట. నేను పెద్ద స్కూల్ చదువుతున్నా కదా, సో దానికి కొన్ని హోంవర్క్స్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, అయితే వేరే స్కూల్, అక్క వేరే స్కూల్. నేను అక్క ఏమో గేట్వే స్కూల్, నేనేమో బ్రైట్ బిగినింగ్ స్కూల్. ఇందులో అబ్జర్వేషన్ డిస్కవరేషన్ కూడా ఉంటుంది, మీరు కూడా చూసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ పెద్ద స్కూల్కి పోతున్నా. రాసి అమ్మో చెయ్యి ఎంత నొప్పేస్తుంది. సో ఫస్ట్లో పోయినప్పుడే నాకు చెయ్యి చాలా నొప్పేసింది. సో మ్యామ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను మ్యామ్ అంటే, మ్యామ్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు. సో అది నేను యూకేజీకి వచ్చిన ఎల్కేజీ అయిపోయి నెక్స్ట్ 1st క్లాస్ జాయిన్ అవుతా. కొత్త టవల్ తెచ్చింది. వస్తుంది అన్నం దగ్గర వస్తే అయిపోతుంది. అన్ని ఇంకొక దాంట్లో ఉండవు. ఏమి నీడైతే లేదమ్మా. 7-8 ఉండే జాకెట్ చేసి అన్నీ మన పెళ్లి రాదు అయిపోయినాయి. కూర్చుంటే తప్పేది. పెద్ద ఆయన చిన్న ఆయన అంటూ నాకు ఇచ్చే వేలకు ఎన్నాడు కలుస్తారు. ఏం కథ, ఒక ఆయన ఫోన్ పే అంటాడు. అయితే కాదు
పూజల కాడ ఆయన వాళ్ళిద్దరు కట్టుకున్నప్పుడు అది కట్టాలి బియ్యం కాడ. కానీ ఏంటంటే ఒక జంట ఈ జంటకు ఈ సైడ్ ఆ సైడ్ ఇది అక్కడ మనం కడితేనేమో మంచిగా కట్టాలి. వాళ్ళిద్దరు కడితేనేమో ఇది ఇంకోటి నేను లేనుగా సగం సగం ఉన్న నేను సగం సగంగా నాని అడిగి కొన్ని తీసుకొని పెట్టినాం. మనం 3 కుడకలు ఇక్కడ పడదాం బాబు చేయము చేతి పట్టుకోండి. పొయ్యి ముందు బట్టలలో ఉండేవాళ్ళు బట్టలు పెట్టినావు కదా ఇట్లా పట్టుకోమా అమ్మ ఇంటికి పట్టు 5 సార్లు దేవుడి లేచి ఇక్కడ మొక్కుడు ఇస్తారు జోలు పెట్టుకో మరి వస్తున్నా ఎందుకు కేక్ చూపిస్తున్నా కేక్ చూపిస్తారా శిల్ప కేక్ చేపిస్తారా డాడీ తింటుండే. ఇదైతే రిసెప్షన్లో ఫుడ్ గాయస్ బాగుంది, నాకైతే నచ్చింది ఫుడ్. అండ్ బిర్యానీ చప్పగా చేసిర్రు. అండ్ ఎందుకంటే మేము చాలా మంది పిల్లలు వచ్చినాం కాబట్టి సో మాకైతే మస్తు నచ్చింది. ఎగ్ చపాతి చికెన్ది ఫ్రై అన్నమాట, బాగుంది కూడా. ఇది చికెన్ గ్రేవీ ఉంటుంది, చూడొచ్చు మీరు కూడా. చికెన్ గ్రేవీ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, టేస్ట్ ఎంత బాగుంటుంది. వైట్ రైస్, బగారా రైస్ అండ్ బిర్యానీ అవి పెట్టారు. అండ్ స్వీట్స్లో అయితే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మణి అన్న అభి అన్న, అక్కడైతే నివి ఇంకా లడ్డు మా ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు. యాక్చువల్లీ లడ్డుకి నివి ఎప్పుడు చూడలేదు లడ్డు. సో నివి అన్న అయితే నాకు పరిచయం అయిండు, చాలా నచ్చిండు. సో ఇక్కడ అయితే అత్త వాళ్ళ రిలేటివ్స్ గైస్.
సో చాలా మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ అత్త. సో ఫ్రెండ్స్ ఈయనైతే గ్యాన్ బాబాయ్ చూడొచ్చు. ఇక్కడైతే అన్ని రౌండ్ టేబుల్స్ ఉన్నాయి అండ్ కొన్ని చైర్స్ కూడా ఉన్నాయి. 2 రౌండ్ టేబుల్స్ ఇంకా చైర్స్ అన్నీ. అక్కడ ఒక చిన్న బాబు చూడొచ్చు. నిజంగా. సో ఇక్కడ మా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే జున్ను వాళ్ళ మమ్మీ డాడీ, నా ఫ్రెండ్ జున్ను. అదే ఇందాక నివి అని చెప్పా కదా, నివి వాళ్ళ మమ్మీ కూడా. నివి వాళ్ళ మమ్మీ డాడీ. సో చూడొచ్చు. వాళ్ళైతే మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ లీనక్క వచ్చాక చూడొచ్చు. వాళ్ళ డ్రెస్సెస్ బాగున్నాయి కదా, మీరు లైక్ చేయండి వాళ్ళ డ్రెస్సెస్ కోసం. అండ్ వాళ్ళ డ్రెస్సెస్ కాదు, మన అందరి డ్రెస్సెస్ కోసం ఒక లైక్ కొట్టేసండి. ఇక్కడైతే పెద్ద మమ్మీ పెద్ద డాడీ గైస్. సో వీళ్ళు కూడా వీడియోస్ చూస్తారు నాది. సో అందుకే నేను చెప్పాను కదా, నాకు చాలా అంటే చాలా ఫ్యాన్స్ ఉండి. ఇక్కడైతే చిన్ను మామ ఇంకా శ్రవణ్ బాబాయ్ బాగా చెప్తున్నారు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్. బీ హ్యాపీ, బీ హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బీ హ్యాపీ, బీ హెల్దీ. బాయ్.